కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు. ఈడేంటే చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జా. మొన్నటి నుంచి చూస్తున్నాను ఆడు మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాడగలవా? నువ్వు అను, రేపు ఈ పాటికాడు బొక్కలిచ్చి మన మొక్కలు ఎరువు కింద వేస్తాను. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకుందాం కానీ ఆడితో పెట్టుకోవద్దురా పూచి, పరువు పోద్ది. అంటే ఆయన కొట్టడం నా వల్ల కాదంటావు. పోని చంపేనా? ఎల్లుండి నూకాలమ్మ జాతర. ఊళ్ళో ప్రతివాడు గుడికొస్తాడు, వాడు వస్తాడు, కానీ మళ్ళీ వెళ్ళడం. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల కుట్ట దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. ఒకవేళ అక్కడ మిస్ అయ్యాడనుకో, సరితో చివరిలో ఈసారి 5 సుమోలు పెడతాను. అన్ని వాళ్ళు ఎందుకురా? పెళ్ళికి కానీ ఎడతావా? మర్డర్ చేయాలంటే కత్తులు ఉండాలి కానీ కాలిసులు సుమోలు ఎందుకురా బుజ్జా? మరేం చేయమంటావు? నీలా మందు కొడుతూ కూర్చోమంటావా? రే, జింక నాటేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అట్లాంటిది మరి పులిని ఆట ఆడాలంటే మనం ఇంకెంత ఓపికగా ఉండాలి. చెట్ల దగ్గర, చెరువు దగ్గర డైరెక్ట్గా గుడికాడ వేసేయచ్చు కదరా. అమ్మ ఆశీర్వాదం కూడా ఉంటుంది. అన్ని బళ్ళు వద్దురా నాన్న, పెట్రోల్ రేటు కూడా పెరిగింది కదా. అందరూ కలిసి ఓ బండిలోనే వెళ్ళండి. ఓ నీ అబ్బా ఆపరదే. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా? అందుకే మీరెంత సైలెంట్గా ఉంటే మడ్రంత వైలెంట్గా ఉంటుంది. ఆడు బుజ్జిగడే కదా? అవునరా. వాడి పేరేంట్రా? తెలీదన్నా. పేరు తెలియకుండా ఊపుకుండా వచ్చేస్తారా? రేయ్ ఒరే మగడా, ఆ బావను కొట్టడం కాదురా, దమ్ముంటే బుజ్జును కొట్టు. ఆడేవాడు? నేనే, నాగ సముద్రం బుజ్జి. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే? ఏంటి ఒక్కర్లో వచ్చానని ఆలోచిస్తున్నావా? చుట్టూ చూసుకో. వీళ్ళంతా ఎవరు? ఎందుకు ఒక్కడిని కొట్టడం కోసం ఇంతమంది? బా ఎక్కువేరా. 20
దీనమ్మోయ్ నాయుడికి సిరూప్ మాత్రం చూపించి వదిలేశాడు. బుజ్జిగాడికి ఇంకా భగవద్గీతే. ఏయ్ తూచ్, ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. రేయ్, 500 ఇచ్చాను రా నీకు. అలా రేపు ఇచ్చేస్తాను రే. వీడితో లాభం లేదు కానీ దాన్ని తీసుకురండి రా. ఏయ్, ఏంటిది? తీసుకెళ్ళి బలవంతం చేస్తావేంటి? ముట్టుకో. మా ఇంట వంటలు లేడీస్ని టచ్ చేయడం ఏంటంటాను? ఈ పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి? ఎవడైనా గుడికి వెళ్తే దండం పెట్టుకొస్తాడు, ఇలా గొడవలు పెట్టుకొని రాడు. అయినా నాయుడితో మనకు నువ్వు సరిపోవురా? వాడి బావమరితో కూడా తన్నులు తినాలా? బావేం తినలేదు, తన్నాడు. వాడే బావని రచ్చగొట్టు. రచ్చగొడితే కొట్టేయడానికి, నచ్చ చెప్తే వినేయడానికి వాడేమైనా చిన్నపిల్లాడా? నువ్వేంట్రా ఆలోచిస్తున్నావు? ఇంకా తిడితే మళ్ళీ పారిపోదాం అనుకుంటున్నావా? కాళ్ళు విరగొట్టేస్తాను. రేయ్, నువ్వేంటే నవ్వుతున్నావు? భోంచేయ్. ఏంట్రా ఇది? ఏం లేదైతే చిన్న దెబ్బ తగిలి. ఇంత పెద్ద దెబ్బ పెట్టుకుని ఏం లేదంటావేంట్రా? నేను కలుపుతానుండు. కారం తగిలితే మండుతుంది. పర్వాలేదు, తిను. ఏంటి అది ఉందనా? దాని మొహం దానికి తినిపించినా తింటూ రాదు. నువ్వు తిను. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నావు. ఏమే, ఇందులో నెయ్యేసావా? ఈ గోంగూర పచ్చడి నీ చిన్నతే చేసింది, చాలా బాగుంటుంది. ఏంట్రా, తాతయ్య తిట్టారనా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి రోజులు గుర్తొచ్చాయా? ఏరా, అంత బెంగున్నవాడివి ఇన్నాళ్ళు ఎందుకు రాకుండా ఉండిపోయావురా? ఇల్లు ఇంత బాగుంటుందని తెలియదు అత్తే. తెలిస్తే ఎప్పుడో వచ్చావు. మరి నువ్వేం చేసావు? కళ్ళు తుడుచుకోమని ఖర్చీఫ్ ఇద్దాం అనుకున్నాను, మరీ ఓవర్గా లేదు, అందుకే నేను ఇవ్వలేదు. ఈ డైలాగులన్నీ మా దగ్గరే.
వాడిని చూడగానే నోరు వదిలేసి చూస్తూ నించుంటావు. ఏం చెయ్యనే, వాడు బాగుంటాడు మరి. నువ్వు బాగుంటే వాడు చూస్తాడు. ఏ నేను బాలేనా? మనకి బానే ఉన్నావు, కానీ వాడు గుజరాత్ నుంచి వచ్చాడు కదా. అర్థమైంది. నార్త్ ఇండియన్ స్టైల్ కావాలంతేనా? చెప్పేది పూర్తిగా విను. ఇదిగో సార్ ఇంకో 50 ఇవ్వండి సార్, అయినా ఖాళీకి వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులు నాకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చుకో. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చేతి కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? లోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్నపోతులా తిని. ఏం బాబు అయ్యో మావయ్య, ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాను మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లా. దున్నపోతుల్లో రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తిట్టాను, నాకేమైనా మనసు లేదనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. నా సంగతికి ఏం గానీ ఏంటి పార్తుగాడు వచ్చాడంటగా? నువ్వు రాలా, అలాగే వాడొచ్చాడు. నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు. అల్లుడు సీజన్లు అంటాడు, వస్తాడు పోతాడు. మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు. యా బాబాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనమ్మా. ఎన్నాళ్ళు క్యాంపు? సమ్మర్ కదా, జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతాను. సారీ అమ్మా, మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను. పెళ్లి కొడుకు యావరేజ్ అంటే కదా అనుకున్నారు. కిట్టు, ఆ, వీడే పార్థు. వీడేంటి ఇంత ఎంత ఉన్నాడు? వీడు పారిపోయిన తర్వాత నీకు పెళ్ళయింది. ఇంకా నయం, వచ్చిన తర్వాత శోభనం లేదు. ఆ, ఏం చదువుకున్నావు బాబు? ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఆహా. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఏంటంటే ఇటు చూస్తున్నావు? ఇంగ్లీష్ రాదా? డివైన్ అంటే వైన్ విస్కీ కాదని, చాలా గొప్పదన్నారు. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట. అలాగే రాస్తారు. ఓహో, రా ఎక్కడికి? రా చెప్తాను. వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు. నువ్వు అలా కొట్టు, ఆళ్లే పడి ఉంటారు. అలా కొడితేనే ఇలా వచ్చేసారు. ఆళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా? మరెందుకు అనుకొట్టావు? ఆ, వాళ్ళకి నేను నచ్చానో లేదో చూద్దామని. వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నేనేం చేయాలి? మొన్న అబ్బుజ్జి గారిని కొట్టావుగా, అలా కొట్టు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలీదే. ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజి, పక్కనున్నవాడు నల్ల సీను, ఆ బొండంగాడి పేరు సుబ్బు. ఏంటి నన్ను చూస్తావు? ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50? ఏమండి కాఫీ? సాసరేదే ఏంటి సెకండ్ ఎగ్ తీసారా? రేపటి నుంచి కాఫీ అడిగితే అడుక్కున్నాడు పోసినట్టు దోశట్లు పోస్తారా? ఎక్కడికి? సాసర తెద్దామని. మరి దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా ఇవ్వండి. విసుకుంటావంటే? నేనా? మరి నేనా? ఆ? ఏంటన్నా ఏం చేస్తున్నావు? ఏదో సార్ ఇవ్వు. ఓ, ఏమండి కాఫీ? సాసర ఉంది కదండి. సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోద్దా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు. అన్నయ్య జాయింట్కి వెళ్ళొస్తా.
ఏంటి పెదరు ఈ పేస్ట్ ఇంత దూరుకొస్తుంది మన ఊళ్ళో ఇటువంటి దొరుకుతావు ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అని అడగాలి. అన్న తొందరగా ఏంట్రా బాల్ ఎక్కడ ఉండిపోయింది అన్న? పక్క రండి, తీసుకో. నీకు చాలా బలం ఉందా అన్న? మజిల్ చూడు ఎలా ఉంది. గట్టిగా ఉంది. టచ్ చెయ్. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా నువ్వు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కొట్టు. బాబాయ్ కమాన్ బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. కమా. హలో, కొట్టబోయ్యా. వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. ఓ పార్దు, మీ పట్నం వాళ్ళు ఇంతేనయ్యా, మహాసున్నితంగా ఉంటారు. అదే నీ వయసులో నేను కోడితే గోడ బద్దలైపోయేది తెలుసా? ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు. కమాన్ బీట్. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాయ్, స్టోన్, హిట్ మీ హార్డ్ యార్. కమాన్ 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 కమాన్. అరే కమాన్ మ్యాన్, హిట్. ఏంటి దీనికి కూడా సెంటిమెంటే? యూ సిల్లీ. కొట్టవయ్యా, అడుగుతావేంటి? Just using the pace of the bowler. Oh, what a hit. Shoaib Akhtar